హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము గురుకుల టీజీటీ అండ్ పీజీటీకి ఉపయోగపడే బయాలజికల్ కంటెంట్ క్లాసెస్లోని 7th చాప్టర్ అయిన అవర్ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఈ టాపిక్ నుంచి కూడా మనకి గురుకుల పేపర్లో అప్రాక్సిమేట్లీ 10 to 12 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ని ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనము ఎకాలజీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎకాలజీ అనేది ఒక సబ్జెక్ట్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ అనేది ఏం డీల్ చేస్తుందంటే ఇట్ డీల్స్ with the study of interaction among organisms and between the organisms and their physical environment. ఎకాలజీ సబ్జెక్ట్లో మనం ఏం స్టడీ చేస్తున్నాం? ఆర్గానిజమ్స్లలో ఉన్న ఇంటరాక్షన్స్ అండ్ ఆర్గానిజమ్స్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది మనము ఎకాలజీలో నేర్చుకుంటాము. ఓకే, సో ఎకాలజీ అనేది ఒక గ్రీక్ వర్డ్. దీంట్లో ఓయికస్ అంటే హౌస్ అండ్ లాజీ అంటే స్టడీ. అంటే మనము ఇక్కడ ఒక హౌస్ గురించి స్టడీ చేస్తున్నాం. ఆ హౌస్ అనేది నథింగ్ బట్ అవర్ వరల్డ్. ఓకేనా? నెక్స్ట్, ఈ ఎకాలజీని ఎర్న్స్ట్ హెకల్ అనే అతను డిఫైన్ చేశాడు. ఏమని డిఫైన్ చేశాడంటే ఎకాలజీ అనేది ఒక స్టడీ. ఓకే, సో ఏం స్టడీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ దర్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ తోటి ఆర్గానిజమ్స్ అనేవి ఎలా రిలేషన్షిప్లో ఉంటాయి అన్న దాన్ని మనం స్టడీ చేస్తాం కదా, దాన్ని ఎకాలజీ అంటామని ఎర్న్స్ట్ హెకల్ డిఫైన్ చేశాడు. అర్థమైంది కదా? సింపుల్గా ఎకాలజీ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఆర్గానిజమ్స్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్ అండ్ దాని ఎన్విరాన్మెంట్ తోటి ఉన్న ఇంటరాక్షన్ యొక్క స్టడీనే మనం ఏమంటాము? ఎకాలజీ అని అంటాము. ఓకేనా? ఎకాలజీలో మనకి 2 మెయిన్ బ్రాంచెస్ కనిపిస్తాయి. వన్ ఈజ్ ఆర్టికాలజీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సైనోకాలజీ. ఓకే, ఆర్టికాలజీ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో ఆర్టికాలజీ ఈజ్ ద ఎకాలజీ ఆఫ్ సింగిల్ స్పీషీస్. సో ఒక సింగిల్ స్పీషీస్ యొక్క రిలేషన్ ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఉంటుంది అన్న దాన్ని మనం ఏమంటున్నాం? ఆర్టికాలజీ అని అంటాం. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక సింగిల్ స్పీషీస్ ఎన్విరాన్మెంట్ తోటి ఎలా రిలేషన్షిప్లో ఉంది అని నేర్చుకోవడంని మనము ఆర్టికాలజీ అని అంటాము. సో దీన్ని మనము స్పీషీస్ ఎకాలజీ ఆర్ పాపులేషన్ ఎకాలజీ అని కూడా అంటాము. ఈ స్పీషీస్ ఎకాలజీ అనేది స్పీషీస్ పాపులేషన్ యొక్క డైనమిక్స్ తోటి డీల్ చేస్తుంది. అండ్ ఇది ఆ పాపులేషన్ అనేది దాని సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది కూడా మనము ఎకాలజీలో నేర్చుకుంటాము. ఓకేనా? ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ చేంజెస్ ఇన్ పాపులేషన్ సైజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. హార్టికాలజీలో మనం ఇంకా ఏం స్టడీ చేస్తామంటే పాపులేషన్ సైజెస్లలో ఎలాంటి చేంజెస్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చూస్తాము అనేది హార్టికాలజీలో నేర్చుకుంటాము. ఓకే, హార్టికాలజీ అంటే ఏంటి? ఒక సింగిల్ స్పీషీస్ అనేది ఎన్విరాన్మెంట్ తోటి ఎలా రిలేట్ అయి ఉంది అని స్టడీ చేయడంని హార్టికాలజీ అని అంటున్నాము. పాపులేషన్ డైనమిక్స్ అండ్ ఈ పాపులేషన్ అనేది సరౌండింగ్స్ తోటి ఎలా ఇంటరాక్ట్ అయింది అనేది కూడా హార్టికాలజీ డీల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనము సైనోకాలజీ గురించి నేర్చుకుందాము. సో సైనోకాలజీ అనేది కూడా ఎకాలజీ యొక్క బ్రాంచ్. ఓకే, సో 2 బ్రాంచెస్ ఉన్నాయని నేర్చుకున్నాం కదా ఎకాలజీలో. వన్ ఈజ్ ఆర్టికాలజీ, సెకండ్ ఈజ్ సైనోకాలజీ. ఆర్టికాలజీ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు సైనోకాలజీ అనేది ఏంటి అనేది నేర్చుకుందాం. లేదా సైనోకాలజీలో మనం ఏం చేస్తున్నాం? ఒక కమ్యూనిటీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఎలా కలిసి బ్రతుకుతాయి అండ్ అవి దాని సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనే స్టడీ చేస్తాం కదా, దాన్ని మనము సైనోకాలజీ అని అంటాము. ఓకే, ఇది స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకాలజికల్ కమ్యూనిటీస్ గురించి డీల్ చేస్తూ ఉంటుంది. సైనోకాలజీని మనము కమ్యూనిటీ ఎకాలజీ అని కూడా అంటాము. ఆర్టికాలజీని ఏమంటున్నాం? స్పీషీస్ ఎకాలజీ అని అంటున్నాము. అండ్ సైనోకాలజీని మనం ఏమంటున్నాం? కమ్యూనిటీ ఎకాలజీ అని అంటున్నాము. సైనోకాలజీ గురించి సింపుల్గా చెప్పాలంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఒక ప్లేస్లో ఒక స్పెసిఫైడ్ ఏరియాలో కలిసి బ్రతుకుతూ ఉంటారు కదా. సో అలా బ్రతుకుతున్నప్పుడు ఆర్గానిజమ్స్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది అండ్ అవి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అని మనము ఈ సైనోకాలజీలో స్టడీ చేస్తాము. క్లియర్ కదా?
ఆర్టికాలజీ అనేది పాపులేషన్ డైనమిక్స్ గురించి ఎలా స్టడీ చేసిందో, సైనకాలజీ అనేది కమ్యూనిటీ డైనమిక్స్ గురించి స్టడీ చేస్తుంది. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, వాటి రోల్స్ని అవి ఎలా ప్లే చేస్తున్నాయి అనేది మనము కమ్యూనిటీ డైనమిక్స్లో నేర్చుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ ఎకాలజీ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్చుకుందాము. అసలు ఎకాలజీ గురించి నేర్చుకోవాల్సిన కారణం ఏంటిది అని అంటే, మనము స్లోగా సివిలైజ్ అవుతున్న కొద్దీ, లైక్ ఫస్ట్ ఫైర్ని యూజ్ చేసినాం, తర్వాత టూల్స్ని తయారు చేసినాం, మళ్ళీ ఇండస్ట్రీస్ ఫామ్ అయ్యాయి. సో ఇలా స్లోగా రెవల్యూషన్ అనేది వస్తున్న కొద్దీ ఎన్విరాన్మెంట్లో మోడిఫికేషన్స్ అనేవి జరిగాయి. ఓకే. సో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరిగితే అంత హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే. సో అలా స్లోగా చేంజెస్ అనేవి హ్యూమన్ బీయింగ్స్లో రావడం ద్వారా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు మర్చిపోయారు. రెస్పాన్సిబిలిటీని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమైందంటే న్యాచురల్ రిసోర్సెస్ మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. సో దాని ద్వారా ఏమైందంటే నేచర్ డిసింటిగ్రేషన్ అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి హ్యూమన్స్ ఏదో ఒకటి చేసి నేచర్ని సేవ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ హ్యాపీగా బ్రతుకుతాయి. అండ్ అలా నేచర్ని సేవ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆర్గానిజమ్స్, ఎన్విరాన్మెంట్, ఈ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ మధ్యలో ఉన్న ఇంటర్ రిలేషన్షిప్స్ అనేది అర్థం అవ్వాలి. వాటి గురించి మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడే మనము నేచర్ని కన్జర్వ్ చేయవచ్చు. ఓకే. సో అందుకోసమని మనము ఎకాలజీ గురించి నేర్చుకోవాలి. అర్థమైందా. నెక్స్ట్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుందాం. ఎకాలజీ అనేది ఆర్గానిజం లెవెల్లో ఫిజియాలజికల్ ఎకాలజీ. ఓకే. సో ఫిజియాలజికల్ ఎకాలజీ అనేది ఏం అర్థం చేయిస్తుందంటే, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఎన్విరాన్మెంట్స్కి ఎలా అడాప్ట్ అవ్వాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ సర్వైవల్ బట్ ఆల్సో రిప్రొడక్షన్. ఆర్గానిజమ్స్ అనేవి ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా రిప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంట్కి ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది ఈ ఫిజియాలజికల్ ఎకాలజీలో మనము నేర్చుకుంటాము. ఓకే. సో మనము అబ్జర్వ్ చేస్తే మన సరౌండింగ్స్లో ఎర్త్ మీద లైట్ యొక్క డ్యూరేషన్, లైట్ యొక్క ఇంటెన్సిటీ, టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డైలీ సేమ్గా ఉండదు. డిఫరెంట్ సీజన్స్లలో మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ వేరియేషన్స్ వల్లనే మనకి బయోమ్స్ అనేవి తయారయ్యాయి. ఓకే. సో ఈ బయోమ్స్ అనేవి నథింగ్ బట్ డెజర్ట్, రెయిన్ ఫారెస్ట్ అండ్ టుండ్రా, ఇవన్నీ కూడా బయోమ్సే. ఓకేనా. ఈచ్ బయోమ్లో రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్స్ అనేవి వస్తాయి. సో దాని ద్వారా మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ హ్యాబిటేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. రీజన్ టు రీజన్ బయోమ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో ఇలా రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్స్ ద్వారా మనకి వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఎర్త్ ప్లానెట్ పైన మనకి లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫేవరబుల్ హ్యాబిటేట్స్లోనే కాకుండా ఎక్స్ట్రీమ్ అండ్ హార్ష్ హ్యాబిటేట్స్లో కూడా లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సచ్ యాజ్ hot Rajasthan desert, rain-soaked Meghalaya forest, deep ocean trenches, fast-flowing streams, polar regions, high mountain tops, hot thermal springs, అండ్ స్టింకింగ్ కాంపోజిట్ పిట్స్. ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ అండ్ హార్ష్ హ్యాబిటేట్సే కదా. సో అక్కడ కూడా లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటెస్టైన్ కూడా ఒక యూనిక్ హ్యాబిటేటే, హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ మైక్రోబ్స్ కోసం. ఓకే. అర్థమైందా. సో రీజనల్ అండ్ లోకల్ వేరియేషన్ ద్వారా వైడ్ వెరైటీస్ ఆఫ్ హ్యాబిటేట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ టెంపరేచర్, వాటర్, లైట్ అండ్ సాయిల్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సే. ఓకే. నెక్స్ట్ మనము ఈ టెంపరేచర్, వాటర్, లైట్ అండ్ సాయిల్ అనేది ఫిజియోకెమికల్ కాంపోనెంట్స్ కదా. అంటే ఇవన్నీ ఎబయోటిక్ కాంపోనెంట్స్. సో ఎబయోటిక్ కాంపోనెంట్స్ ఎలోన్గా ఒక ఆర్గానిజం యొక్క హ్యాబిటేట్ని క్యారెక్టరైజ్ చేయదు. ఈ హ్యాబిటేట్స్ అనేవి బయోలాజికల్ కాంపోనెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది. సో ఈ బయోలాజికల్ కాంపోనెంట్స్ కూడా ఒక హ్యాబిటేట్ ఆఫ్ ఆర్గానిజంని క్యారెక్టరైజ్ చేస్తుంది. బయోటిక్ కాంపోనెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్యాథోజన్స్, పారాసైట్స్, predators and competitors of organisms with which they interact constantly. So
ఇవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని మనం బయోటిక్ కాంపోనెంట్స్ అంటాము. అండ్ నాన్ లివింగ్ థింగ్స్ని మనము ఎబయోటిక్ కాంపోనెంట్స్ అంటాము. క్లియర్ కదా? సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆర్గానిజమ్స్ అనేవి ఎవాల్వ్ అయ్యి అడాప్టేషన్స్ని తెచ్చుకున్నాయి. ఇలాంటి అడాప్టేషన్స్ అంటే అడాప్టేషన్ ఫర్ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ దేర్ హ్యాబిటేట్స్ త్రూ న్యాచురల్ సెలెక్షన్. సో వాళ్ళు ఉండే రీజన్లో ఆ రీజన్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అవి స్లోగా అడాప్ట్ అయిపోయాయి వాటి సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ కోసం. దీన్నే మనం ఏమంటాం, న్యాచురల్ సెలెక్షన్ అని అంటాము. న్యాచురల్ సెలెక్షన్ గురించి మనము ఎవల్యూషన్ చాప్టర్లో ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకున్నాం, ఇజంట్ ఇట్? ఇప్పుడు నెక్స్ట్ మనము లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ గురించి నేర్చుకుందాం. అర్థమైంది కదా? సో ఎకాలజీ ఈజ్ బేసిక్లీ కన్సర్న్డ్ విత్ 4 లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్. ఎకాలజీలో 4 బేసిక్ లెవెల్స్ ఆఫ్ బయాలజికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఈజ్ ఆర్గనిజం, నెక్స్ట్ పాపులేషన్, దాని తర్వాత ఏంటి కమ్యూనిటీ, దాని తర్వాత బయోమ్స్. సో ఈ చాప్టర్లో మనము ఎకాలజీ అట్ ఆర్గనిజం అండ్ పాపులేషన్ లెవెల్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఎకాలజీలో ఉన్న కొన్ని టర్మ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఎకాలజికల్ హైయరార్కీ. అసలు హైయరార్కీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అరేంజ్మెంట్. ఓకే, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ని ఒక గ్రేడెడ్ సిరీస్లో అంటే అసెండింగ్ ఆర్డర్లోనైనా డిసెండింగ్ ఆర్డర్లోనైనా అరేంజ్ చేస్తాం కదా, దాన్ని మనము హైయరార్కీ అని అంటాము. ఎకాలజికల్ ఆర్గనైజేషన్లో మనకు 11 ఇంటిగ్రేటివ్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో సెల్ నుంచి ఎకోస్పియర్ వరకు ఈ 11 ఇంటిగ్రేటెడ్ లెవెల్స్ అనేవి ఉంటాయి ఎకాలజికల్ ఆర్గనైజేషన్లో. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెల్స్ నుంచి మనకి టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి. టిష్యూస్ నుంచి ఆర్గన్స్ నుంచి ఆర్గన్ సిస్టమ్స్. సో ఆర్గన్ సిస్టమ్స్ నుంచి మనకి ఆర్గనిజం ఫామ్ అవుతుంది. ఆర్గనిజం నుంచి పాపులేషన్ ఫామ్ అవుతుంది. పాపులేషన్ తర్వాత కమ్యూనిటీ తర్వాత ఎకోసిస్టమ్ తర్వాత ల్యాండ్స్కేప్, తర్వాత బయోమ్ అండ్ ఎకోస్పియర్. సో ఈ విధంగా మనకి 11 ఇంటిగ్రేటివ్ లెవెల్స్ అనేవి ఎకాలజికల్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఈ ఎకోస్పియర్ని మనము బయోస్పియర్ అని కూడా అంటాము. నెక్స్ట్ మనము పాపులేషన్ గురించి నేర్చుకుందాం. ఒక స్పెసిఫిక్ ఏరియాలో సేమ్ స్పీసీస్ కలిగిన గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టైంలో ఉంటాయి కదా, బ్రతుకుతూ ఉంటాయి కదా, దాన్నే మనము పాపులేషన్ అని అంటాము. ఇండియా ఉంది. ఇండియాలో 2012లో హ్యూమన్ బీయింగ్స్ ఎంతమంది ఉన్నారు అనేది మన ఇండియన్ పాపులేషన్ని తెలుపుతుంది. ఓకే, అంటే ఇండియా అనేది ఒక రీజన్, ఒక స్పెసిఫిక్ ఏరియా. ఆ స్పెసిఫిక్ ఏరియాలో స్పెసిఫిక్ టైం అయిన 2012 ఇయర్లో హ్యూమన్ బీయింగ్స్ అందరూ సేమ్ స్పీషీసే కదా. సో ఈ హ్యూమన్ బీయింగ్స్ అందరూ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లాగా 2012లో ఇండియాలో ఉన్నారు కదా, దాన్నే మనం ఏమంటున్నాం, ఇండియన్ పాపులేషన్ లాగా కన్సిడర్ చేసాం. అర్థమైంది కదా పాపులేషన్ మీనింగ్ ఏంటిదో? పాపులేషన్ అనేది దేని వల్ల రెగ్యులేట్ అవుతుంది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, లైక్ నాటాలిటీ, మోర్టాలిటీ అండ్ పాపులేషన్ డెన్సిటీ. నాటాలిటీ అంటే బర్త్ రేట్, మోర్టాలిటీ అంటే డెత్ రేట్. ఓకే, పాపులేషన్ డెన్సిటీ అంటే ఈ స్పెసిఫిక్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు అనేది మనకి పాపులేషన్ డెన్సిటీని తెలుపుతుంది. ఓకే, కాట్లా లివింగ్ అట్ ఎ గివెన్ టైమ్ ఇన్ ఏ పాండ్ కాన్స్టిట్యూట్ ఏ పాపులేషన్. సో కాట్లా అనేది ఫిష్. ఓకే, ఒక గివెన్ టైంలో పాండ్లో ఎన్ని ఫిషెస్ ఉన్నాయి అనేది ఫిష్ పాపులేషన్ని తెలుపుతుంది. అర్థమైంది కదా పాపులేషన్ గురించి. నెక్స్ట్ మనము కమ్యూనిటీ గురించి నేర్చుకుందాము. సో కమ్యూనిటీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటరాక్టింగ్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆటోట్రాఫిక్ అండ్ హెట్రోట్రాఫిక్ స్పీషీస్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. పాపులేషన్ ఏమో ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ప్రజెంట్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా కదా. సో కమ్యూనిటీలో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఉండే డిఫరెంట్ ఆటోట్రాఫిక్ అండ్ హెట్రోట్రాఫిక్ స్పీషీస్ అనేవి ఇంటరాక్ట్ అవుతూ అసోసియేట్ అయ్యి కలిసి బ్రతుకుతూ ఉంటారు కదా, దాన్ని మనము కమ్యూనిటీ అని అంటాము. కమ్యూనిటీలో ఒక స్పీషీస్ ఆర్ ఇంకా కొన్ని స్పీషీస్ అనేవి డామినేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, విత్ రిఫరెన్స్ టు దేర్ నంబర్ అండ్ సైజ్. సో వాటి నంబర్ అండ్ సైజ్ని బట్టి ఆ కమ్యూనిటీలో వీటి డామినేషన్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిటీకి మనం పేరు ఎలా ఇస్తామంటే ఆ కమ్యూనిటీలో ఎవరైతే డామినేట్ చేస్తారో ఆ డామినేట్ చేసే వారి పాపులేషన్ని బట్టి ఆ కమ్యూనిటీకి ఆ నేమ్ అనేది ఇస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ ఏంటంటే హిమాలయన్ రీజన్లో పైన్ గ్రూప్ ప్లాంట్స్ ఉంటాయి కదా, డియోడర్ ట్రీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనము హిమాలయన్ రీజన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే పైన్ డియోడర్ కమ్యూనిటీ అని డిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ఆ హిమాలయన్ రీజన్
రీజియన్, అదొక పర్టికులర్ ఏరియా. అక్కడ డిఫరెంట్ ఆటోట్రాఫిక్, ఎటిక్ అండ్ హెటరోట్రాఫిక్ స్పీషీస్ ఇంటరాక్ట్ అవుతూ అసోసియేషన్లో బ్రతుకుతూ ఉంటాయి. ఈవెన్తో బ్రతుకుతూ ఉన్నప్పటికీ అలా డామినెంట్ వన్ ఏంటి, డియోడర్ ట్రీస్ కదా. సో దాని బేసిస్ మీద ఆ కమ్యూనిటీకి పైన్ డియోడర్ కమ్యూనిటీ అని పేరు ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ మనము ఎకోసిస్టమ్ గురించి నేర్చుకుందాము. ఓకే, అర్థమైంది కదా. కమ్యూనిటీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అనేది బయోస్పియర్ యొక్క ఫంక్షనల్ యూనిట్. సో బయోస్పియర్ అనేది లాస్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ కదా. సో ఆ బయోస్పియర్ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏంటి, ఎకోసిస్టమ్. మంచిగా గుర్తుపెట్టుకోండి, బయోస్పియర్ యొక్క ఫంక్షనల్ యూనిట్ ఈస్ అండ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఏమవుతుంది, కమ్యూనిటీ మెంబర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు విత్ దర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా. కమ్యూనిటీ మెంబర్స్ వాళ్ళకు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అండ్ వాటి సరౌండింగ్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీన్ని మనము ఎకోసిస్టమ్ అని అంటాము. సో ఈ ఎకోసిస్టంలో ఎనర్జీ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది అండ్ మనకి ట్రాపికల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అర్థమైందా. ఎకోసిస్టంలో డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ కమ్యూనిటీ వాళ్ళలో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు అండ్ సరౌండింగ్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతారు. ఎకోసిస్టమ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీని ఇన్వాల్వ్ చేసుకుంటుంది, ఫార్మింగ్ ఏ వెల్ డిఫైన్డ్ ట్రాఫిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. ఎకోసిస్టమ్ అనేది చిన్నగానైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వేరియం ఆర్ టైనీ పర్డల్. సో అంటే చిన్న గుంట అయినా కానీ ఎక్వేరియం అయినా కానీ అవి రెండు కూడా ఎకోసిస్టమ్సే. సమ్ టైమ్స్ ఈ ఎకోసిస్టమ్స్ అనేవి ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇలా ఎకోసిస్టమ్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి అంటే ఎకోసిస్టమ్ యొక్క బౌండరీస్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఎకోసిస్టమ్స్ అనేవి ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైంది కదా. ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ల్యాండ్స్కేప్ అనేది ఒక పర్టికులర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్స్కేప్లో ఒక యూనిట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్లో డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా న్యాచురల్ బౌండరీస్ తోటి సరౌండ్ అయ్యి ఉంటుంది. దాన్ని మనము ల్యాండ్స్కేప్ అని అంటాము. ఓకే, సో ఈ ల్యాండ్స్కేప్ అనేది ఎకోసిస్టమ్ కన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకాలజికల్ ఆర్గనైజేషన్. క్లియర్. నెక్స్ట్ మనము బయోమ్ గురించి నేర్చుకుందాం. సో ఈ బయోమ్ అనేది లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, బయోమ్ అనేది ఏంటి, లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆక్యుపైస్ ఏ వాస్ట్ రీజన్. సో ఎక్కువ రీజన్లో లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆక్యుపై చేస్తాయి కదా, ఆ రీజన్ని మనం ఏమంటామంటే బయోమ్ అని అంటాము. అవి ఈ బయోమ్స్ అనేవి టెరిస్ట్రియల్ బయోమ్స్ అయినా అయ్యి ఉంటాయి, అక్వాటిక్ బయోమ్స్ అయినా అయ్యి ఉంటాయి. టెరిస్ట్రియల్ బయోమ్స్ అనేవి దేన్ని బట్టి క్యారెక్టరైజ్ అవుతాయి అంటే స్పెసిఫిక్ క్లైమేట్ అండ్ డామినెంట్ వెజిటేషన్ని బట్టి మనము టెరిస్ట్రియల్ బయోమ్స్ని క్యారెక్టరైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, డెజర్ట్, కానిఫరస్ ఫారెస్ట్, టండ్రా ఎక్సెట్రా. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఒక బయోమ్, డెజర్ట్ అనేది ఇంకొకటి, కానిఫరస్ ఫారెస్ట్, టండ్రా, ఇట్లా ఇవన్నీ కూడా బయోమ్సే. సో ఇవన్నిటిని మనం ఎట్లా క్యారెక్టరైజ్ చేసినాం, ఆ రీజన్లో ఉండే స్పెసిఫిక్ క్లైమేట్ని బట్టి, అంటే రెయిన్ఫాల్, టెంపరేచర్, సన్లైట్, అంటే దాని ఇంటెన్సిటీ, డ్యూరేషన్ని బట్టి ఇలా బయోమ్స్ని ఇచ్చాము. అండ్ డామినెంట్ వెజిటేషన్, రెండు క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మనము బయోమ్స్ని క్యారెక్టరైజ్ చేసాము. అక్వాటిక్ బయోమ్స్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ బయోమ్స్ అండ్ మెరైన్ బయోమ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ మనము ఎకోస్పియర్ గురించి నేర్చుకుందాం. ఈ ఎకోస్పియర్ని మనము బయోస్పియర్ అని కూడా అంటాము. బయోమ్ కన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకాలజికల్ ఆర్గనైజేషన్ ఏంటి, ఎకోస్పియర్. సో ఈ ఎకోస్పియర్లో ఆల్ ద హ్యాబిటేటబుల్ జోన్స్ ఆన్ ద ఎర్త్ కన్స్టిట్యూట్ ద ఎకోస్పియర్ ఆర్ బయోస్పియర్. సో ఎకోస్పియర్లో ఎర్త్ మీద ఉన్న ఆల్ హ్యాబిటేటబుల్ జోన్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి సెవరల్ కిలోమీటర్స్ ఎబోవ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అండ్ ఎర్త్ నుంచి సర్ఫేస్ నుంచి బిలో సెవరల్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, అంటే ఓషన్స్ అండ్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి కూడా ఈ బయోస్పియర్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఎర్త్ మీద ఉన్న అన్ని బయోమ్స్ని బయోస్పియర్ అనేది కంప్రైజ్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైంది కదా ఎకోస్పియర్ అంటే ఏంటో. ఎర్త్ మీద ఉన్న అన్ని బయోమ్స్ని కలిపితే మనకి ఎకోస్పియర్ ఆర్ బయోస్పియర్ అనేది ఫామ్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. నెక్స్ట్ మనము ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఆర్గానిజం చుట్టూ ఉన్న బయోటిక్ అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ని మనము సమ్ టోటల్ చేస్తే ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ బయోటిక్ అండ్ ఎబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి
ఆర్గానిజమ్స్ మీద మెనీ వేస్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏ కాంపోనెంట్ అయినా కానీ ఆర్గానిజంని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అని అంటాము. సో 3 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 ఈస్ క్లైమేటిక్, సెకండ్ ఈస్ టోపోగ్రాఫికల్ అండ్ థర్డ్ ఈస్ ఎడఫిక్. ఓకే, సో క్లైమేట్ అనేది యావరేజ్గా ఆ ప్లేస్లో కొన్ని ఇయర్స్ వరకు వెదర్ ఎలా ఉంది, అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎలా ఉంది, క్లౌడ్, విండ్ వెలాసిటీ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఎలా ఉంది, ఇవన్నిటి బేసిస్ మీద మనం ఒక ప్లేస్ యొక్క క్లైమేట్ని డిసైడ్ చేస్తాము. ఓకే, సో క్లైమేట్ అనేది ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, ఎందుకంటే అది ఆర్గానిజం మీద ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈస్ టోపోగ్రఫీ. టోపోగ్రఫీ ఈస్ నథింగ్ బట్ ఇట్ రిఫర్స్ ద సర్ఫేస్ ఫీచర్స్. సో ఒక ప్లేస్లో రీజన్లో ఉన్న సర్ఫేస్ ఫీచర్స్ గురించి మనకి టోపోగ్రఫీ చెప్తూ ఉంటుంది. ఇకే టోపోగ్రఫీ అనేది ఆ రీజన్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈస్ ఎడఫిక్ ఫ్యాక్టర్. సో ఎడఫిక్ అన్న వర్డ్ వినగానే మనకి ఏం గుర్తు రావాలంటే ఈ ఎడఫిక్ అనే వర్డ్ సాయిల్కి రిలేటెడ్. ఓకే, సో ఎడఫిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఆబ్వియస్గా సాయిల్కి రిలేటెడ్గా ఉంటాయి. అంటే సాయిల్ యొక్క టెక్స్చర్ కానీ, పీహెచ్ కానీ, సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజం, సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్, వాటర్, ఇవన్నీ కూడా ఒక ఆర్గానిజం యొక్క లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి. ఓకే, సో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి ఆర్గానిజం యొక్క లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అవేంటి? క్లైమేటిక్, టోపోగ్రఫిక్ అండ్ ఎడఫిక్ ఫ్యాక్టర్స్. అర్థమైంది కదా ఎన్విరాన్మెంట్ గురించి. సో ఒక ఆర్గానిజం చుట్టూ ఉన్న ఏబయోటిక్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఆర్గానిజంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో దాన్ని మనము ఎన్విరాన్మెంట్ అని అంటున్నాము. అండ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఆర్గానిజంని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఆ ఫ్యాక్టర్స్ని మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. క్లియర్ కదా ఎన్విరాన్మెంట్ గురించి. నెక్స్ట్ హ్యాబిటేట్ అండ్ మీడియం గురించి నేర్చుకుందాం. సో హ్యాబిటేట్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే ఆర్గానిజమ్స్ బ్రతుకుతూ ఉంటాయో ఆ ప్లేస్ని మనము హ్యాబిటేట్ అని అంటాము. అండ్ ఈ ఆర్గానిజమ్స్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని మీడియం అని అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిష్ తీసుకోండి. ఈ ఫిష్ అనేది పాండ్లో బతుకుతుంది కదా. సో పాండ్ ఈజ్ ద హ్యాబిటేట్ ఫర్ ద ఫిష్ అండ్ వాటర్ ఈజ్ ద మీడియం ఫర్ ద ఫిష్. క్లియర్ కదా, అర్థమైంది కదా. ఈ ఎగ్జాంపుల్ తోటి హ్యాబిటేట్ అండ్ మీడియం యొక్క ఎగ్జాంపుల్ అయితే ఒక పర్సన్కి అడ్రస్ ఎలా ఉంటుందో హ్యాబిటేట్ అనేది ఒక ఆర్గానిజం యొక్క అడ్రస్ని తెలుపుతుంది. క్లియర్. నెక్స్ట్ మనము నిష్ గురించి నేర్చుకుందాము. ఒక ఆర్గానిజం యొక్క అడ్రస్ అనేది హ్యాబిటేట్ ఎలా తెలుపుతుందో నిష్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక ఆర్గానిజం యొక్క ప్రొఫెషన్. అంటే ఒక ఆర్గానిజం ఎకోసిస్టంలో ప్రజెంట్ అయి ఉంటుంది కదా, సిస్టంలో ఆర్గానిజం యొక్క ఫంక్షనల్ రోల్ని మనము నిష్ అని అంటాము. ఓకే, సో ప్రతి ఒక్క ఆర్గానిజం ఎకోసిస్టంలో ఒక పర్టికులర్ బయాలజికల్ రోల్ ఆర్ నిష్ని ఏర్పరచుకుంటుంది. ఓకే, అంటే ప్రతి ఒక్క ఆర్గానిజంకి ఒక ప్రొఫెషన్ అంటూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఒక ప్లాంట్ తీసుకోండి. సో ఈ ప్లాంట్ యొక్క నిష్ ఏంటిది ఆర్ ఇట్స్ ఫంక్షనల్ రోల్ ఏంటిది? సన్లైట్, వాటర్, న్యూట్రియన్స్, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఫోటోసింథసిస్ చేసి ఆక్సిజన్ని అట్మాస్ఫియర్కి రిలీజ్ చేయడము, వేరే ఆర్గానిజమ్స్కి ఫుడ్ అండ్ షెల్టర్ని కలిగించడము ఈ ప్లాంట్ యొక్క రోల్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద ప్లాంట్. అర్థమైంది కదా. సో షార్ట్గా చెప్పాలంటే ప్లాంట్ అనేది ఒక ప్రొడ్యూసర్. క్లియర్ కదా, అర్థమైంది కదా. హ్యాబిటేట్ అనేది ఒక ఆర్గానిజం యొక్క అడ్రస్ అయితే నిష్ అనేది ఏంటిది? ఒక ఆర్గానిజం యొక్క ప్రొఫెషన్, అంటే దాని ఫంక్షనల్ రోల్ని తెలుపుతూ ఉంటుంది. ఈ టర్మ్స్ అనేవి క్లియర్గా ఉంటే మనం ఫర్దర్గా మనకి చాప్టర్ ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనము ఎకోసిస్టంలోని ఎలిమెంటరీ ఆస్పెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా ఛానల్ని ఏం చేయాలి? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ నేను షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఆ షార్ట్స్లో నేను కంటెంట్ వీడియోస్ చేస్తున్నాను బాటనీ రిలేటెడ్. సో ఒకవేళ చూడనట్టయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ video. Let's meet in the next video. Until then, bye.